నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగాయి. అయితే మేము ఈసారి పక్కాగా గెలిచి తీరుతాం, కాంగ్రెస్ని వెనకకు నెట్టే ప్రయత్నం చేస్తాం, వెనక నెట్టేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెగ ఓదరగొట్టారు. మరి ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 116 మున్సిపాలిటీ అలానే 7 కార్పొరేషన్లకి సీట్లకి సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి. మరి ఈ మొత్తం మీద చూస్తే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పుడు జరిగిన ఈ ఎలక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి, ప్రజలు కాంగ్రెస్కి ఎందుకు ఇంతగానం పట్టం కట్టారు అనేది ఈరోజు చర్చనీయాంశంగా మారింది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణలో 116 మున్సిపల్ 7 కార్పొరేషన్స్కి సంబంధించి ఎలక్షన్స్ జరిగితే అంటే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. సెకండ్ ప్లేస్ ఏదో ఒకలాగా బీఆర్ఎస్ వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత ఇలా పట్టం కడుతున్నారు సీట్లు? ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కనుక చూసినట్లయితే ఇవాళ రేవంత్ హవా. ఇది నిన్నే ఢిల్లీలో కూడా మాట్లాడుతూ తెలంగాణ సీఎం ఏమన్నారు, మరో 5.5 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు తర్వాత మళ్ళా ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు నేనే సీఎం అని ఆ మాటల్లో ఒక ధీమా కనపడింది. ఏంటి ఇంత మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు అనుకున్నాం. అంటే రేవంత్ ధీమాని ఈ ఎన్నికల ఫలితాలు మరి ఇంకోసారి మనకి రిజిస్టర్ చేశారు. అంటే ఒకటి, ఆ జిల్లాల్లో ఈ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ని విశ్లేషిస్తే ఇది ఒక టీమ్ సక్సెస్గా చూడాలి. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యం తక్కువ. ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది పడుతూ ఉంటారు, ఒకళ్ళు పైకి ఎక్కితే 4 కిందకి కింద పడేస్తారు. అట్లాంటిది గతానికి భిన్నంగా కాంగ్రెస్లో అటు నల్గొండ మనం చూసాం, ఇటు ఖమ్మం, వరంగల్ మొత్తం అంతా మరి వాళ్ళు స్వీప్ చేస్తున్నారంటే అంటే బీఆర్ఎస్ ఎక్కడో ఆ ప్రాబల్యం ఉన్నటువంటి కొన్ని ప్యాకెట్స్లో తప్ప ఎక్కడా దాని ఉనికి కనపడలేదు. అంటే 3/2 మెజారిటీ ఇవాళ కాంగ్రెస్. అంటే ఇప్పటికి వచ్చినటువంటి ఫలితాలు మనం చూస్తే 900 స్థానాల్లో మరి కాంగ్రెస్ గెలిచింది. ఒక 400 స్థానాల్లో ఏమో బీఆర్ఎస్, ఒక 130 స్థానాల్లో బీజేపీ థర్డ్ ప్లేస్లో. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి ఈ ఫలితాలకి బేరీజు వేసుకుంటే బీఆర్ఎస్ ఏమీ ఇంప్రూవ్ కాకపోగా ఇంకా బలహీనపడింది. ఏది గతంలో మనం చూసాం, హైదరాబాద్ ఈ అర్బన్ ఏరియాలో దగ్గర వాళ్ళ సీట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తం వచ్చినటువంటి 39 సీట్లలో ఇక్కడే నీకు 20 పైగా సీట్లు వచ్చాయి. రూరల్లో బాగా వీక్గా ఉన్నటువంటి దీంట్లో మనం ఇప్పుడు ఈ హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాన్ని కనుక తీసుకుంటే ఇవాళ ఆ పార్టీపై పడ్డ అవినీతి ముద్ర ప్రస్ఫుటంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు బలంగా నమ్మారు. ఏది, కేసీఆర్ ఫ్యామిలీ ఇవాళ అదొక మరి అవినీతి కుటుంబం అన్నది. గతంలో భాజపా ఏదైతే విమర్శలు చేసిందో, భ్రష్టాచార రాష్ట్ర సమితి అదొక పరివార పార్టీ అని ప్రజల్లో ఇవాళ ఆ భావన స్పష్టంగా మరి ఆ పార్టీ పట్ల వ్యతిరేకత అనాలా, ఏహ్యత అనాలా. ఎందుకంటే మరి హరీష్ రావు, మరి కేటీఆర్ మరి వాళ్ళు బాగా ప్రచారం చేశారు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అసలు ఆ బీఆర్ఎస్ మరి ధీటుగా పోటీ ఇస్తుందని వాళ్ళు చెప్పినటువంటిది ఏది ఇక్కడ ఆచరణలో కనపడదు. డీలా పడిపోయారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ మాత్రం ఫలితాలు వచ్చినాయి అంటే అక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇమేజ్తో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ పనిచేసినటువంటి మాజీ మంత్రుల ప్రభావం, ఇప్పుడు హరీష్ రావు అక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో కానీ, కొద్దిగా కేసీఆర్ ఆయన ప్రభావం కూడా ఎక్కడ, ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో. కామారెడ్డిలో అసలు ఏం లేదు, అసలు కామారెడ్డిలో ఆయన ఓడిపోయాడు. అంటే ఇప్పుడు జాతిపిత కాదు అతను ఒక ట్యాపింగ్ పిత అని ఏవైతే మన రేవంత్ రెడ్డి విమర్శలు చేశాడో అవి బలంగా ప్రజలపైకి వెళ్ళాయి. టెలిఫోన్ ట్యాపింగ్లో ఇవాళ కేసీఆర్ పూర్తిగా కూరుకుపోయాడు. ఆయనే ట్యాపింగ్ చేయించాడని, అసలు మొత్తం సెలబ్రిటీస్ ఫోన్లన్నీ విన్నారని, రాజకీయ నాయకుల ఫోన్లన్నీ వీళ్ళు ట్యాప్ చేశారని, బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వసూళ్లు చేశారని, అటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని
లేకపోతే ఈ బులియన్ మర్చెంట్స్ని, గోల్డ్ మర్చెంట్స్. అదే కాదు, ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎంక్వైరీస్ మనం చూసాం, ఏది పీసీ ఘోష్ కమిషన్, లేకపోతే ఈ విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం, ఇప్పుడు అటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో దగ్గర దగ్గర 50,000 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపణలు. అవును సార్. అంటే అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ ఇంకా అసలు మళ్ళా భవిష్యత్తులో పుంజుకోగలదా? అంటే బీఆర్ఎస్ ని అనగదొక్కడంలో అంటే కాంగ్రెస్ సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? అంటే కాంగ్రెస్ అనగదొక్కితే బీఆర్ఎస్ ఇవాళ ఈ పతనమా, లేదు స్వయం కృతపా? అంటే ప్రాంతీయ పార్టీలకి అంత పట్టు ఉండదు ఎక్కడా కూడా అని చెప్పేసి వాళ్ళు అన్న మాటే కదా సార్ బీఆర్ఎస్. అంటే వాళ్ళది స్వయం కృత అపరాధాలు ఇవన్నీ కూడా. ఏంటంటే కేసీఆర్ అతని అహం, ఆయన ఏంటి ఇప్పుడు అసలు ఇప్పుడు ఇప్పటికీ ఆయన ప్రజల్లోకి వెళ్ళకపోవటం, ఆయన అనారోగ్యం కావచ్చు, లేదు ఇంకా ఒక రకంగా మనం చూసాం నిన్న కూడా ఎంక్వైరీలకు ఆయన కూడా హాజరైనటువంటి పరిస్థితుల్లో అది కూడా ఏమనుకున్నారు, ఏదో సానుభూతి వెల్లువెత్తుంది. అవును, వెళ్తే ఈ ట్యాపింగ్ కేసులో కనుక ఆయన విచారణకి వెళ్తే అబ్బో అసలు కేసీఆర్ని రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడు అసలు, అందుకే ఆయన వచ్చినట్టుగా. అదేదో మున్సిపల్ ఎన్నికల్లో మైలేజ్కి ఉపయోగపడుద్ది అనుకుంటే ఉన్న ఇమేజ్ పోయిందా? మనకు అదే కనపడుతుంది కవిత చేసిన ఆరోపణలు. ఈ మధ్య అసలు లేటెస్ట్గా మనం చూసాం, అసలు వాళ్ళ నాన్ననే టార్గెట్ చేసింది. అంటే ఇవాళ మనం కేసీఆర్ హయాంలోనే ఉద్యమకారులు సెక్రటేరియట్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారని, ఉద్యమకారులను అసలు పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి చెబితేనో బట్టి విక్రమార్క చెబితేనో పట్టించుకోకపోవచ్చు, కానీ సొంత కూతురే మరి చెప్తున్నప్పుడు ఇవాళ బలంగా ప్రజల్లోకి ఇవన్నీ వెళ్ళాయి. కాబట్టే అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరూ కలిసి ఏదో ఈ పార్టీని ఒడ్డున పడేయాలని చూసినా విఫలమైన పరిస్థితి అనమాట. అంటే సార్ ఇప్పుడు చూస్తే రీసెంట్గా జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నిక కావచ్చు, ఇప్పుడు కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే రాబో అసెంబ్లీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకు అంటే ఇక్కడ కేవలం కాంగ్రెస్ బీజేపీ మాత్రమే బీఆర్ఎస్కి పోటీ కాదు, ఇటు సొంత చెల్లెలు అంటే కేటీఆర్ గారి చెల్లెలు కూడా ఈరోజు బయటకు వచ్చి ఆ పార్టీ మీద విమర్శలు చేస్తుంది. అంటే నెక్స్ట్ దాని భవిష్యత్ ఏంటి నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో? అంటే ఇక ఈ గెలిచినటువంటి ఈ అభ్యర్థులు కూడా ఇవాళ ఆ పార్టీలో ఉండరు. మన లోకల్ బాడీ ఎలక్షన్స్ యొక్క ఇష్యూ మనకు తెలిసిందే కదా. మొత్తం ఇప్పుడు ఎంతమంది గెలిచారు? 400 మంది గెలిచారు. వీళ్ళంతా ఫిరాయిస్తారు, అంతే. ఏది కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు మొత్తం, లేకపోతే వాళ్ళకి పనులు జరగవు. ఆ మున్సిపాలిటీల్లో ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చుకోవాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా ప్రభుత్వం, మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా గెలిచిన వాళ్ళంతా కూడా ఫిరాయిస్తే ఇక అది చావు దెబ్బ. ఏది ఇప్పుడు గెలిచిన వాళ్ళని పార్టీలో ఉంచుకోవటం అనేది ఇప్పుడు బీఆర్ఎస్కి ఇవాళ ఒక పెద్ద ఛాలెంజ్. అంటే రాబోయే ఎన్నికల్లో ఈ మాత్రం పోటీ కూడా ఇవ్వగలరా బీఆర్ఎస్? అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ ఖేల్ ఖతం, దుకాణం బంద్ అనమాట. ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ రాష్ట్ర పీనుగా ఎప్పుడు ఒకటే లేవదంట, జంట పీనుగలు లేవాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో వీళ్ళ యొక్క ఈ ములాఖత్ వీళ్ళ పాలిట ఒక శని అనాలా, ఒక శాపం అనాలా? ఎందుకోసం వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతున్నారు? అదే మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ రెడ్డి ఓటింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి పడే ఓటింగ్ ఇవాళ రేవంత్ రెడ్డికి గంప గుత్తగా పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని దాటి జగన్ ఓటింగ్ నీకేం పడదు కదా. అంటే ఉన్న ఓట్లు కూడా వీళ్ళకి పోయాయి. ఏది తెలుగుదేశం నుంచి ఏ ఓట్లు అయితే కేసీఆర్ తెచ్చుకోగలిగాడో మొత్తం తెలుగుదేశం పార్టీని అంతటిని తన పార్టీలోకి ఫిరాయింపజేసుకుని ఆ రోజు ఏది తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం అందరినీ లాగేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వచ్చిన ఓటు వచ్చినట్టుగా పోయిందా మళ్ళా వెనక్కి? ఎందుకంటే చంద్రబాబుపై వీళ్ళు కత్తిగట్టిన విధానం, తెలుగుదేశం పార్టీపై వీళ్ళు వ్యక్తిగతంగా పెంచుకున్నటువంటి కక్ష, టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ సానుభూతి పరులు కూడా తెలంగాణ వ్యాప్తంగా నీకు ఇవాళ కాంగ్రెస్కి ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయిన దీంట్లో ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే. ఏది వాళ్ళకు ఉన్న బలం పోయింది. నెక్స్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదో వచ్చుద్ది అనుకుంటే బలం అది కాస్త రాకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా లేదు. ఏది ఇక బీఆర్ఎస్కి భవిష్యత్ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.